హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. మరి పెంచిన డబ్బులు ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్‌లు కూడా ఇస్తారా లేదా అనేసి కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకైతే అర్థమవుతుందండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐ, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంపీసీ లింక్ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పెంచినప్పుడు ఈ లింక్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటేనే మీకు బ్యాంకులో అయితే పడతాయండి. అయితే కొత్త పెన్షన్‌లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు త్వరలోనే అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కేబినెట్ మీటింగ్‌లో మాత్రం ఈ కొత్త పెన్షన్‌లు, ఆసరా చేయుత పెన్షన్‌లు, ఈ చేయుత పెన్షన్‌లయితే పెంపు విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే చెప్పలేదు. ఇక రైతు భరోసా డబ్బులు ప్రస్తుతం అయితే వేస్తాము జనవరి 26 నుంచి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొత్త పెన్షన్‌లు ఎందుకు ఇవ్వట్లేదంటే ఆర్థిక ఇబ్బందుల వలన 1000,00,00,000 బదులు ఇప్పుడు 2,000,00,00,000 అదనపు భారం అయితే పడుతుందని. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల కాకుండా వెరిఫికేషన్ కూడా చేస్తున్నారనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారండి. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.